అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 28వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. కాల్ కట్ అవ్వగానే మళ్ళీ కాల్ రావటంతో అబ్బా! ఒక్కసారి లిఫ్ట్ చేయకపోతే ఊరుకోవచ్చు కదా! కంటిన్యూస్‌గా కాల్ చేస్తూనే ఉంటారు ఏంటో అనుకోని కోపంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది నిత్య. హాయ్ బేబీ ఏంటి చాలా చిరాకులో ఉన్నట్టున్నావు అన్నాడు మానస్. ఎవరు అని అడగాలని ఉంది కానీ వెంటనే తనకు మానసేమో అనిపించి మానస్ అంది నిత్య. వావ్ బేబీ నువ్వు టూ ఇంటెలిజెంట్ తెలుసా? గుర్తుపట్టవేమో అనుకున్నాను అన్నాడు మానస్. ఏంటి నీ ప్రాబ్లం? నాకెందుకు కాల్ చేశావు అంది నిత్య. అదేంటి బేబీ అలా అంటావు? నీతో మాట్లాడాలనిపించింది చేశాను అన్నాడు మానస్. నీ పొగడ్తలు నాకు అవసరం లేదు కానీ విసిగించకుండా కాల్ కట్ చేయి అంది. అదేంటి బేబీ అలా అంటావు? అయినా నాతో మాట్లాడటానికి నీకు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? నీకు లవర్ కూడా లేడు కదా! నీ లవర్‌తో బ్రేకప్ అయిపోయింది కదా! ఇంకేంటి ప్రాబ్లమ్ అన్నాడు మానస్. నాకు నా లవర్‌తో బ్రేకప్ అయ్యిందని నేను నీతో చెప్పానా? అంది నిత్య. చెప్పాను కదా! నువ్వు ఏమి చెప్పకపోయినా నీకోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలుస్తాయి. ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. తన గురించి ఆలోచించటం కూడా నీకిష్టం లేదు. ఆ విషయం కూడా నాకు తెలుసు అన్నాడు మానస్. నాకు నువ్వంటే ఇష్టం లేదు. సో డోంట్ ఇరిటేట్ మీ అంది నిత్య. ఓకే ఫైన్. కానీ నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నేను నీలా నిన్ను రిజెక్ట్ చేయకుండా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు మానస్. నిత్య చాలా నవ్వుతూ సో ఫన్నీ అంది. మానస్‌కి చాలా కోపం వస్తూ ఉంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. సో నేను చెప్పటం అయిపోయింది కదా! గుడ్ బై అని కాల్ కట్ చేసింది నిత్య. మానస్ కోపంగా దీనికి చాలా పొగరు ఉంది. ఖచ్చితంగా ఆ పొగరు దిగే రోజు ఒకటి వస్తుంది అనుకున్నాడు. రాధ సైలెంట్‌గా ఉంది. క్రిష్‌ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా సైలెన్స్‌ని బ్రేక్ చేస్తూ రాధ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ వైపు చూసి క్రిష్‌ను చూసింది రాధ. క్రిష్ అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉండటం చూసి సైలెంట్‌గా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి అక్కడ ఎవరూ లేరు అని నిర్ధారించుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది రాధ. నీకు అవసరం లేని పనులు ఇయన్నీ ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటున్నావు? నీ పనులు నువ్వు చూసుకోవచ్చు కదా! నువ్వు అలా తనకి సేవలు చేయటం నాకు నచ్చటం లేదు అన్నాడు అవతల వ్యక్తి. ఆపదలో ఉన్న వ్యక్తికి నేనున్నాను అని ధైర్యం అందించటం తప్పేమి కాదు కదా అంది రాధ. మరీ అతి మంచితనం పనికిరాదు. నీకు తనకి సహాయం చేయాలి అని ఉంటే రోజు కొంచెం సేపు వెళ్ళి ఉండి తర్వాత అక్కడికి నుండి వెళ్ళిపోవచ్చు కదా! డే అండ్ నైట్ మొత్తం అక్కడే ఉండటం ఎందుకు అన్నాడు ఆ వ్యక్తి. క్రిష్ గారికి ఇప్పుడు నా అవసరం ఉంది. అవసరం ఉన్న సమయంలో తనని ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. కార్తీక్ గారు, జగదీష్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను అంది రాధ. కార్తీక్ తనకి చిన్నప్పటి నుండి ఫ్రెండ్. తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా జగదీష్ క్రిష్‌కి ఫాదర్. తను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరికి లేని బాధ నీకు మాత్రం ఎందుకు అన్నాడు ఆ వ్యక్తి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలీదు కదా! ఎవరి అవసరాలు వారిని, ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. నీకు కూడా ఒక లైఫ్ అంటూ ఉంది కదా! నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా! అన్నాడు అతను. నేను అలా వదిలేసి వెళ్ళను అంది రాధ. అప్పుడే మెయిడ్ బయటికి రావటం చూసిన రాధ, సరే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. కాల్ కట్ అవ్వగానే దీర్ఘంగా శ్వాస తీసుకొని, నువ్వు అక్కడ ఉండటం నాకేమీ ప్రాబ్లం లేదు. కానీ నువ్వు అలా ఒకరికి సేవలు చేయటం నాకు నచ్చటం లేదు అనుకున్నాడు అతను. రాధ లోపలికి వచ్చి క్రిష్‌ను పిలిచి, సార్ మీరు రూమ్‌లోకి వెళ్లి పడుకోండి. ఇక్కడ అనీజీగా ఉంటుంది. మీరు అలా పడుకుంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి అంది రాధ. రాధ మాటలకు కళ్ళు తెరిచి చూసి మౌనంగా అక్కడ నుండి లేచి రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు క్రిష్. కొంచెం సేపటికి క్రిష్ టాబ్లెట్ వేసుకునే టైం అవ్వగానే జ్యూస్, వాటర్ తీసుకొని క్రిష్ రూమ్‌లోకి వెళ్ళింది రాధ. డోర్ సౌండ్‌కి కొంచెం కదిలాడు క్రిష్. మెలకువతోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకొని, సార్ ఇది జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకోండి అంది రాధ. థాంక్యూ రాధ అని చెప్పి జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకున్నాడు క్రిష్. రాధ చిన్న స్మైల్ ఇచ్చి ఎంప్టీ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి మీరు వచ్చి, మేడం మీరు జస్ట్ సర్కిల్ కావాల్సినవి చూసుకోండి. ఇవన్నీ మీరు చేయవలసిన అవసరం లేదు. నేను చూసుకుంటాను అంది మెయిడ్. చిన్న స్మైల్‌తో ఓకే అని చెప్పి ఎంప్టీ గ్లాస్ మెయిడ్‌కి ఇచ్చి తన రూమ్‌లో నుండి బయటకు వచ్చింది. మేడం మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. కంటిన్యూస్‌గా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అంది మెయిడ్. లేదు నాకు కొంచెం వర్క్ ఉంది అని ల్యాప్‌టాప్ తీసుకొని వర్క్ చేయటంలో బిజీ అయిపోయింది రాధ. మీకు ఏమైనా తీసుకురమ్మంటారా మేడం అని అడిగింది మెయిడ్. కొంచెం స్ట్రాంగ్‌గా టీ తీసుకురావా? అంది రాధ. ఓకే మేడం తీసుకువస్తాను. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి. నేను చేసి పెడతాను అంది. మెయిడ్ చిన్న స్మైల్‌తో ఓకే అని చెప్పి మళ్ళీ తన వర్క్‌లో బిజీ అయిపోయింది రాధ. మెయిడ్ టీ తీసుకొని వచ్చి ఇవ్వగానే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూనే టీ తాగుతుంది రాధ.
ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వర్క్ ఆపి టీ తాగుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది రాధ. హలో మేడం, ఇక్కడ మేము ఒకరం ఉన్నాము అని మీకు కొంచెమైనా గుర్తుందా అంది ప్రసన్న కొంచెం కోపంగా. సారీనే అంది రాధ. నిన్ను చూడకుండా ఇన్ని డేస్ నేనెప్పుడైనా ఉన్నానా అంది ప్రసన్న. సారీ అంటున్నాను కదా అన్నయ్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అంది రాధ. అర్థం చేసుకున్నాను కాబట్టే సైలెంట్గా ఉన్నాను, లేదంటే ఈ పాటికి ఎప్పుడో అక్కడికి వచ్చి నిన్ను బలవంతంగా లాక్కొచ్చేసుకునేదాన్ని అంది ప్రసన్న చిన్న స్మైల్ ఇచ్చి. నాకు తెలుసు నీ గురించి, నువ్వు నా బంగారం, నన్ను బాగా అర్థం చేసుకుంటావు అంది రాధ. రాధ వేసిన బిస్కెట్కి చాలే కానీ మీ సేవ ఎలా ఉన్నారు అంది ప్రసన్న. ఇంకా నార్మల్ అవ్వలేదు, చాలా బాధలో ఉన్నారు పాపం అంది రాధ. సో నైస్. పాజిబుల్ తను నార్మల్ అయ్యేలా చూసి నువ్వు ఇక్కడికి వచ్చేవే, నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను అంది ప్రసన్న. సరే అంది రాధ. సరే మరి నేను ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది ప్రసన్న. ఫోన్ పక్కన పెట్టి టీ తాగటం కంప్లీట్ అవటంతో టీ కప్పు కూడా పక్కన పెట్టి క్రిష్ ఒకసారి చెక్ చేసి వస్తాను అనుకొని రూమ్లోకి వెళ్ళింది. టాబ్లెట్స్ పవర్స్తో క్రిష్ మంచి నిద్రలో ఉన్నాడు. తనకి బెడ్షీట్ కప్పటానికి దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ కప్పి తలపైన పడిన బెడ్షీట్ని సరిచేస్తూ ఉంది రాధ. ప్లీజ్ మా, పడుకోనివ్వు అని అంటూ రాధ చెయ్యి తీసి తన తల కింద పెట్టుకొని పడుకున్నాడు క్రిష్. చెయ్యి తీసుకోబోయింది రాధ. ప్లీజ్ మా, కూర్చో, నీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాను అన్నాడు క్రిష్. రాధ చేతిని పట్టుకొని ఉన్నాడు క్రిష్. క్రిష్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెళ్ళి బెడ్పై కూర్చొని క్రిష్ని తన ఒడిలోకి తీసుకుంది రాధ. రాధ చెయ్యి పట్టుకొని ప్లీజ్ మా, నీ ఒడిలో పడుకుంటాను అన్నాడు క్రిష్. రాధ బ్లాంక్ ప్లేస్తో అలాగే చూస్తూ నిల్చుంది. తనకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. రా మమ్మీ అన్నాడు క్రిష్. క్రిష్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళి బెడ్పై కూర్చొని క్రిష్ తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చుంది. కొంచెం సేపు తర్వాత తనకి తెలియకుండానే తన వేళ్ళు క్రిష్ తలలోకి వెళ్ళిపోయాయి. చిన్నగా జోలపాట హమ్ చేస్తూ ఉంది రాధ. ఇప్పటి వరకు మగత నిద్రలో ఉన్న క్రిష్ సాంగ్ వింటూ ప్రశాంతంగా నిద్రపోయాడు. కొంచెం సేపటికి రాధ కూడా నిద్రపోయింది. తనకు తెలియకుండానే క్రిష్ తలపైన తన తల పెట్టింది. క్రిష్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. తనకి తల అంత బరువుగా అనిపించింది. ఏంటా అనేది చూస్తే రాధ తనపై పడుకొని ఉండటం చూసి ఒక్క క్షణం షాక్ అయిపోయాడు. కొంచెం సేపు కదలకుండా అలాగే ఉండి రాధ డీప్ స్లీప్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా ఒక చేతితో రాధ తలను పైకి లేపి తను కొంచెం సైడ్కి జరిగి రాధకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా లేచి రాధను సరిగా పడుకోబెట్టాడు. చిన్నగా కదిలింది రాధ. లేస్తుంది అనుకున్నాడు, కానీ మళ్ళీ అలాగే పడుకుంది. తనకు తెలియకుండానే ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. నిష్కలమైన మనస్తత్వం, చిన్న పిల్లలాగా అమాయకంగా ఉండే మొహం చూస్తూ ఉన్నాడు. తనకు తెలియకుండానే చిరునవ్వు తళుక్కున మెరిసింది. ఆ క్షణంలో తన బాధ ఏమీ గుర్తుకు రాలేదు క్రిష్కి. చిన్నప్పటి నుండి రాధ పేరెంట్స్ లేకుండా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుందో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. రాధ లేస్తే అనీజీగా ఫీల్ అవుతుంది అనుకొని తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ నుండి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది రాధ. నేనేంటి ఇక్కడ ఉన్నాను, సార్ ఎక్కడా అని చుట్టూ చూసింది. కానీ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో ఉన్నాడేమో అనుకుంది. వాటర్